వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను ప్రియాంక. షుగర్ ఎక్కువగా తీసుకుంటే లావ్ అయిపోతామని, డయాబెటీస్ వచ్చేస్తుందని చాలామంది ఆందోళన చెందుతూ పంచదారను విషంలా చూస్తుంటారు. టీలు, కాఫీలు, స్వీట్లన్నింటిలోనూ షుగర్ తగ్గించేసుకుంటూ చప్పగా ఉన్నా అలాగే అడ్జస్ట్ అవుతూ ఉంటారు. కానీ షుగర్ పూర్తిగా మానేయడం మంచిది కాదు. డయాబెటీస్ ఉన్నవారు షుగర్ పట్ల కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే. కానీ డయాబెటీస్ లేనివారు కూడా చక్కెరను చూసి అతిగా ఆందోళన చెందాల్సిన పని లేదు. మన శరీరానికి ఎక్కువ చక్కెర ఎంత ప్రమాదకరమో, చక్కెర తక్కువగా ఉంటే కూడా ప్రమాదమే. మన బాడీలో తగినంత చక్కెర లేకపోతే మన శరీరం నీరసంగా అయిపోతుంది. ఏ పని చేయాలనిపించదు. వీలు దొరికితే విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుంది. షుగర్ అనేది ఎనర్జీ. మనం అరటిపండు తింటే వెంటనే ఎనర్జీ వచ్చినట్లు ఫీల్ అవుతాం. ఎందుకంటే అందులో షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఆ షుగరే బాడీలో గ్లూకోజ్గా మారుతుంది. షుగర్లో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేస్తుంది. చెరుకు గడ తెలుసుగా, దాన్ని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. గొంతు మంటగా ఉండే వారికి చెరుకు గడ రిలీఫ్ ఇస్తుంది. యాంటీబయాటిక్లా పనిచేస్తుంది. చెరుకు గడ నములుతూ ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అయితే ఇదే చెరకు నుంచి తయారు చేసే పంచదారలో కొన్ని రసాయనాలు, పొడులు కలుపుతారు. కాబట్టి చక్కెరను మరీ ఎక్కువ, మరీ తక్కువ కాకుండా బ్యాలెన్స్గా తీసుకోవాలి. అయితే పంచదార ఎక్కువగా తింటే ప్రమాదమే. ముఖ్యంగా బాడీలో చక్కెర ఎక్కువైతే లివర్ పాడవుతుంది. అంతేకాదు, ఈ గ్లూకోజ్ బాడీలో తిష్టవేస్తుంది. కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. అధిక బరువు పెరుగుతారు. ఆ తర్వాత కిడ్నీ సమస్యలు వస్తాయి. హై బీపీ వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల చక్కెర స్థానంలో బెల్లం వాడటం మేలు. నల్ల బెల్లం అయితే ఇంకా మంచిది. పసుపు రంగులో ఉండే బెల్లం కంటే ఎరుపు, నలుపు రంగుల్లో ఉండేదే మంచి బెల్లం అని మర్చిపోకండి. పసుపు రంగు బెల్లంలో అలా కనిపించేలా కెమికల్స్ కలుపుతారు. కాబట్టి అది మంచిది కాదు. సో పంచదార వాడండి, అలాగని ఎక్కువ కాకుండా జాగ్రత్తగా వాడండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.